నిఖిల గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ మేము ఈరోజు మనకు ఉన్న దరిద్రాలన్నీ, మనకు ఉన్న శని బాధలన్నీ, మనకు ఉన్న శాంతులన్నీ, మనకు ఉన్న ఎటువంటి ఈతి బాధలైనా, ఎటువంటి దరిద్రాలైనా, ఎటువంటి వామ హృదయ భాగ్య సమృద్ధి అన్నీ కలగడానికి మనం ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము అని మనకే అర్థం కాలేని విచింతలమైన పరిస్థితిలో మనం ఉన్నాము. అటువంటి నిర్భాగ్యులకు మనము ఈరోజు ఒక మంచి అద్భుతమైన ప్రక్రియను మా గురుదేవుల పాదాల నుండి ఈరోజు వారి పాదాలనే మనం ఆశ్రయించి వారి ద్వారా అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, వారాహి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, ఎంతోమంది అమ్మవార్లను, దశమహావిద్యలను అవపాసన చేసిన మా గురుదేవుల సాక్షిగా మనం ఈరోజు చెప్పుకునే ఈ మంత్రాన్ని మనము రేపు ఎంతో అద్భుతమైన ఒక మంచి అమోఘమైన రోజు, మనకు శ్రావణ మాసం అష్టమి. ఎంత మంచి అమోఘమైన రోజులంటే అమ్మవార్లకు ఈ అష్టమి తిథులన్నా, అమావాస్యలన్నా ఎంతో అమ్మవార్లకు ప్రీతికరమైన రోజులు. ఈ అష్టమి తిథులలో అమ్మవార్లు మనకు ఎటువంటి ఆపదల నుండైనా బయటపడేయడానికి మనను కాచుకొని కూర్చునే అమ్మవార్లు, మనను ఎటువంటి ఇబ్బందులను రాకుండా చేసే అమ్మవార్లను మనము ఈ అష్టమి తిథి రోజు మనము అమ్మవారిని మనసు నిండా మనము కొలుచుకున్నచో ఎటువంటి ఈతి బాధలు కానీ, ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు కానీ మనకు రావు. ఇది సత్యము. ఎందుకంటే ఇది మన గురుదేవులు ఆల్రెడీ చెప్పి దీని ద్వారా చాలామంది ప్రయోగం చేసి వారు ఇటువంటి బాధల నుండి బయటపడారు. అంటే ఇది రేపు వచ్చే ఈ యొక్క యోగము చాలా అద్భుతమైన యోగము. ఇది సంవత్సరానికి కనీసం ఒకసారో రెండుసార్లునే వస్తుంది. అమోఘమైన ప్రక్రియ కాబట్టి మనకు చాలా అద్భుతమైన యోగము. మనకు శ్రావణ మాసంలో ఈ యొక్క అష్టమి తిథి రోజు మనము రేపు 12:20 నుండి 2:55 వరకు ఈ యొక్క ముహూర్త కాలం ఉంటుంది. ఇది మరీ గుర్తుపెట్టుకోండి. మనకు ఖచ్చితంగా ఎంతో అద్భుతమైన ప్రక్రియ కాబట్టే మన గురుదేవుల వారు ఇటువంటి ఎంతోమందికి ఎన్నో బోధనలు చేసి వారి ప్రసంగాల ద్వారా మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి, మన హిందూ ధర్మాన్ని ముందుకు సాగనివ్వడానికి ఎంతో కృషి చేశారు. అటువంటి నిఖిలేశ్వర్ మహారాజు యొక్క పాదపద్మములే మనకు శరణం. వారు చెప్పిన దశమహావిద్యల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దానికి సంబంధించిన మంత్రాలను మన గురుదేవుల వారు బుక్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఎంతటి అద్భుతమైన ప్రక్రియలు, ఎంతో మందిని అన్ని కష్టాల నుండి బయట పడేసిన ఇంత మహా అద్భుతమైన యోగాలను మనకు అందించిన ఆ నిఖిలేశ్వరులకు మనము ఎల్లవేళలా ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. మనం నిఖిలేశ్వరులను మనము మనస్సులో ధ్యానించుకుంటూ ఆ యొక్క నిఖిలేశ్వరుల యొక్క మనం గురుమంత్రాన్ని మొదట జపించాలి. ఆ గురుమంత్రం ఏమిటంటే ఓం నిం నిఖిల భం భైరవాయ నమః,
ఓం నిం నిఖిల భం భైరవాయ నమః. మీరు కూడా నాతో చెప్పండి. ఓం నిం నిఖిల భం భైరవాయ నమః. ఇది నిఖిలేశ్వరుల వారి గురుమంత్రం. వారి సిద్ధి మనకు ఎల్లవేళలా ఉంటుంది. మనము ఈ యొక్క గురుమంత్రాన్ని మనము ఎప్పుడైనా మనకు ఆపద వచ్చినప్పుడు మనము 108 సార్లు చదివి ఒక పేపర్పై మన కష్టాన్ని రాసి గురుదేవులను మనం మనసులో తలుచుకొని మన యొక్క దేవుని రూమ్లో పటాలు ఉన్న చోట పెడితే దానికి ఖచ్చితంగా మనం ఏం చేయాలనో గురుదేవులు ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మనకు తెలియజేస్తాడు. ఇది మనకు కలలో కానీ ఏ విధంగానైనా తెలియజేసే అవకాశం ఉంటుంది. అంతటి మహా అద్భుతమైన ఇటువంటి యోగాలను మనకు అందించారు. కాబట్టి గురుదేవులు ఎంతోమందిని ఎన్నో కష్టాల నుండి బయటపడేశారు. మనకు ఈరోజు అంతటి మహా అద్భుతమైన రేపు మంగళవారము మనకు శ్రావణ మాసము అష్టమి తిథి. రేపు అష్టమి తిథి ఉంటుంది. మొత్తం మనకు మాత్రం మనము 12:20 నుంచి వెళ్ళి 2:50 వరకు 12:20 నుంచి వెళ్ళి 2:50 వరకు మనకు ఈ మధ్యకాలంలో ఒక ముహూర్తం ఉంటుంది. అంటే ఈ కాలంలో మనము గురుదేవుల ద్వారా మనము వచ్చిన ఒక మంత్రాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని మొదట గురుమంత్రం చేయండి, తర్వాత భైరవుణ్ణి కొలుచుకోండి. లేనిచో మీరు ఆ యొక్క శ్రీ శంకరుల వారి ఆ యొక్క శంకరుని యొక్క ఆ యొక్క మహాపంచాక్షరి మంత్రమైన మనము ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనం జపించుకున్నచో అట్లయినా సరిపోతుంది. మీరు అలా చేసుకున్నాక మీరు గురుదేవుల వారి మంత్రాన్ని చేసి భైరవ మంత్రం చేసి అదొక మాల ఇదొక మాల చేసినా పర్లేదు. గురుదేవుల మంత్రం ఒక 14 సార్లు, భైరవ మంత్రం ఒక 14 సార్లు చేసినా పర్వాలేదు. భం భైరవాయ నమః అంతే. భం భైరవాయ నమః. మనం భైరవ మంత్రాన్ని ఒక 14 సార్లు, గురుదేవుల మంత్రాన్ని 14 సార్లు, భైరవ మంత్రం 14 సార్లు చేసుకొని మనము ఈ యొక్క ముహూర్త కాలం ఉన్నంతసేపు మనము ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు చేయండి. ఖచ్చితంగా మీ అష్టదరిద్రాలన్నీ తీరిపోయి మీకు జీవితంలో ఎదురు ఉండదు. మీరు ఇల్లు కట్టుకుందాం అనుకునేవారు మనసులో ధ్యానించుకొని ఇల్లు కట్టుకోవాలి. నేను ఈ మంత్ర జపం చేస్తున్నాను. గురువుగారు అమ్మవారి ద్వారా మొత్తం పూర్తి బాధ్యత మీదే అని చెప్పి గురువుగారి మీద బాధ్యత వహించి మీరు గురువుగారిని నమ్మకంతో మీరు ఈ మంత్రాన్ని మీరు రేపు చేయండి. ఖచ్చితంగా మంచిదవుతుంది. రాత్రి కాదు, పగలే మధ్యాహ్నం 12:20 నుంచి వెళ్ళి 2:50 వరకు ఈ ముహూర్త కాలం ఉంటుంది. ఎంతో యోగదాయకమైన రోజు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయండి. మంచి జరుగుతుంది. మీకు ఈ యొక్క మీరు వీడియో చూసే యోగం మీకు ఉన్నదంటే ఖచ్చితంగా మీకు ఉన్నత ఉద్యోగం రావాలనుకున్నా కానీ మీకు అప్పుల పాలై అప్పుల వాళ్ళు మీ ఇబ్బంది పడుతుంటే అప్పులు తీర్చలేని వారైనా కానీ ఈ యొక్క కాలంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మనసులో ధ్యానించుకొని గురుదేవుల మంత్రం జపించి భైరవ మంత్రం జపించి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు చేయండి. శాశ్వతంగా మీరు ఏ పనైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఈ మంత్రాన్ని జపించండి. డిస్ప్లేలో కూడా ఇస్తున్నాను, మంత్రాన్ని చూడండి. ఓం నిం క్షం హ్రం వం నైతిని వం హ్రం క్షం నిం ఓం ఓం నిం క్షం హ్రం వం నైతిని వం హ్రం క్షం నిం ఓం ఓం నిం క్షం హ్రం వం నైతిని వం హ్రం క్షం నిం ఓం ఓం నిం క్షం హ్రం వం నైతిని వం హ్రం క్షం నిం ఓం ఓం నిం క్షం హ్రం
వం నైతిని వం హ్రం క్షం నిం ఓం. దీనికి మనము ఎటువంటి పాటించనవసరం లేదు. మనం ఎక్కడ ఉన్నా కానీ 12-20 గుర్తుపెట్టుకొని మరి అలారం పెట్టుకొని మరి చేయండి. 12-20 నిమిషాల నుండి 2:50 మధ్యలో మీరు ఖచ్చితంగా చేయండి. మీకు తిరుగు ఉండదు. మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఒకవేళ ఈ వీడియో మీకు చూడలేని పరిస్థితులలో ఉన్నా కానీ మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో మంగళవారం రోజు ఇది రాత్రిపూట చేయండి. ఎప్పుడైనా కానీ మంగళవారం రోజు రాత్రి 8 దాటినాక చేయండి. రేపు మాత్రం మంగళవారం యొక్క మనకు అష్టమి, మనకు ఎంతో శుభదాయకమైన రోజు, శ్రావణ మాసం మంగళవారం అష్టమి తిథి. రేపు చేయండి, మంచిది జరుగుతుంది, ఎంతో బాగుపడతారు, మీ సకల దరిద్రాలన్నీ తీరిపోతాయి, మీరు ఎంతో ముందుకు వెళ్ళి అన్ని సమస్యల నుండి బయటపడతారు. మనము నిఖిల ప్రత్యంగిర అమ్మవారి యొక్క పాటల గురించి మనం అనుకుంటూనే ఉన్నాము. ఎవరైనా కానీ ఈ యొక్క ఆల్బమ్ తయారీలో సహకరించేవారు మా యొక్క మొబైల్ నంబరు అక్కడ ఇస్తున్నాం, దానికి మనకు తోచినంత సహాయం చేయవచ్చు. ఎవరైనా చేసేవారు ఖచ్చితంగా చేయండి. ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై గురుదేవ, జై జై గురుదేవ, జై ప్రత్యంగిరా మాత.